తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యంకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చంద్రగిరి మండలం అగరాల జగనన్న లేఅవుట్లలో చంద్రమ్మ దంపతుల ఇంటిని కూల్చివేశారు టీడీపీ నేతలు. రజక కులానికి చెందిన చంద్రమ్మ ఇంటిని జేసీబీతో కూల్చివేయించడంతో బాధితులు కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చంద్రగిరి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారు? కార్తీక్, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పులివర్తి నాని ఆయన అనుచరులు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నిన్న పాకాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కపిలేశ్వర రెడ్డి పైన దాడి చేసినటువంటి ఘటన మర్చిపోకముందే ఈ యొక్క చంద్రగిరి మండలం ఈ యొక్క అగరాల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జగనన్న లేఅవుట్లో ఇంటిని కూల్చివేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని వాళ్ళంతా జగనన్న లేఅవుట్లో 1.5 సెంటు భూమి ప్రభుత్వం నిరుపేదలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు అందరికీ కూడా 1.5 సెంటుని రూరల్ ఏరియాలో ఇచ్చి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంటిని అప్పులు చేసి వాళ్ళు నిర్మాణం చేసుకున్న క్రమంలో ఒక్కసారిగా వచ్చినటువంటి యొక్క టీడీపీ శ్రేణులు నిన్న రాత్రిపూట జేసీబీ సాయంతో మొత్తం ధ్వంసం చేశారు. దర్వాజాలు పెట్టుకునేంత హైట్కి నిర్మాణం చేసుకున్నారు. ఆ తర్వాత మోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇంకా స్లాబ్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనక తిరిగారన్నటువంటి ఒకే ఒక్క కక్షతో ఈ యొక్క దారుణానికి టీడీపీ శ్రేణులు దిగజారారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ప్రధానంగా బీసీ వర్గానికి చెందినటువంటి ఒక రజక కులస్తురాలు ఆమె అప్పులు చేసి ఇంట్లో పని చేసుకుంటూ వెళ్ళి ఈరోజు ఇంటికి అప్పు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉంటే తన ఇంటిని ధ్వంసం చేశారంటూ కన్నీళ్ల పర్యవంతం అవుతుంది చంద్రమ్మ. మనకి ఇక్కడ ఆమె అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీకు జరిగిన అన్యాయం ఏంటి? నిన్నంతా వైఎస్ఆర్ పార్టీ సార్, నా పేరు చంద్రమ్మ, వాళ్ళతో కూడా తిరిగినామనేసి మిమ్మల్ని చంపేస్తామనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా పిల్లకాయలు 2 నెలలు అయింది ఇంట్లో నుంచి బయట పూసినారు. ఇల్లు మేమకేం కాలేదు, మా వల్ల కాలేదని మేమేం చేయలేమనేసి ఇల్లు దుమ్మసం చేసినారు మమ్మల్ని. నైట్ ఇళ్ళకి వచ్చి బెదిరిస్తున్నారు. మీ సర్పంచ్ దగ్గర సంతకాలు పెట్టించండి, రాజీనామా చేయిస్తే మిమ్మల్ని వదులుతామనేసి మమ్మల్ని భయపెడుతున్నారు. ఒకరోజు ఎన్ని గంటలకు వచ్చారు? ఇల్లు కూల్చి తెలియదు సార్ టైం మాకు. మేము ఇంటి దగ్గర ఉన్నాం, మాకు ఫోన్ చేసినారు ఇట్లా చేసినారని. వచ్చి చూసుకొని వెళ్ళినాం. ఇంకా చూసినా కూడా ఏదైనా చేస్తారని భయపడి మేము ఊరికి చెప్పుకోవాలి, గమ్మున అయిపోయినాం. ఇప్పుడు మా పిల్లకాయలు చెప్పినాక పిల్లకాయలు చూసి మమ్మల్ని ఇట్లా చేసినారు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్, ఆయన ఎమ్మెల్యే చెవిరెడ్డి సార్ వచ్చి మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పేసి పోయినాడు. సర్పంచ్ కూడా సర్పంచ్తో మాట్లాడను, ఆయన మీకు న్యాయం చేస్తాము అన్నారు. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మేము ఐరన్ గుడలు చేస్తూ అనుకుంటాం సార్. అప్పు చేసి పెట్టినాం, దీనికి వడ్డీలు మేము తీసుకొచ్చి పెట్టినా, అప్పు కూడా తీరలే ఇంతవరకు. మేము రోజు కూలి పని చేసి బతికేవాళ్ళం. ఇండ్ల కాడ భయపడుతున్నాం. ఇండ్ల కాడ ఉండాలంటేనే భయంగా ఉంది. ఏదైనా చేసుకుందామా, ఆ ట్యాక్సులు భరించలేకనేసి మేమే ఏదైనా చేసుకుందాం అనిపిస్తాం సార్ మాకే. ఇది పరిస్థితి. రాష్ట్రంలో చాలా నిరుపేదలైనటువంటి వాళ్ళకి జగనన్న లేఅవుట్లో ఇళ్ల స్థలాలకు అవకాశం కల్పించారు. వారి ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే, అప్పులు చేసి నిర్మాణం చేసుకుంటుంటే వారి ఇంటిని జేసీబీ సాయంతో ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ప్రధానంగా వారంతా అప్పు చేసి పైసా కూడబెట్టి తమకున్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసుకుంటూ ఒకవైపు అప్పులు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఒక్కసారిగా జేసీబీ సాయంతో కూల్చివేశారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉండడం వల్లనే తమ ఇంటిని కూల్చివేశారని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఏ విధంగా చూడాలంటారు సార్? సార్, నేను స్థానిక అగరాల గ్రామ సర్పంచ్ని. నా పేరు భాస్కర్ రెడ్డి. ఇది 2019లో జగనన్న కాలనీగా మన ప్రీతమ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇవ్వడం జరిగింది. 164 ప్లాట్లు ఇక్కడ మన అందరికీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసిన తర్వాత అందరూ కూడా కడగాలు వేసుకుని వివిధ దశల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇప్పుడు కూడా. దీంట్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి ఓట్లు వేశారనే వాళ్ళని కక్షిగట్టి వాళ్ళ మీద వ్యక్తిగత దాడులకు దిగుతూ రాత్రిపూట ఇళ్లకు పోయేసి వాళ్ళని మారణాయుధాలతో బెదిరిస్తూ భయపెడుతూ మీరు ఊర్లో ఉండకూడదు, బయట వెళ్ళిపోవాలని చెప్పేసి నానా రకాలుగా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ కారణాల్లో భాగంగానే ఇది ఇంత జరుగుతున్న సందర్భంగానే నిన్న తెల్లవారితో 11 గంటల ప్రాంతంలో ఎలాంటి అధికారం లేని, ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా జేసీబీలు పెట్టి లేఅవుట్లో ప్లాటింగ్ చేసిన ప్లాట్లన్నీ కూడా మీరు చూస్తున్నారు. ముందర పక్కన కూడా అన్ని ప్లాట్లు కూడా సదనం చేయడం జరిగింది. అన్ని స్టోన్స్ అన్నీ కూడా నాటడం జరిగింది. అందరికీ ప్లాట్లు కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ ప్లాట్లందరూ కూడా వాళ్ళ నిర్మాణం చేసుకునే ప్రక్రియలో ఉన్న భాగంగా వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో రజక కులస్తులైన చంద్రమ్మ ఆమెకి 1.5 సెంటు భూమి
పట్టా వేయడం జరిగింది. 152 ప్లాట్ నెంబర్ ఇది నిర్మాణ దశలో మోల్డింగ్ దశ వరకు గోడలేక బాకి మోల్డింగ్ దశ వచ్చిన దశలో ఉంది. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సరిలేని కారణంగా కొంతకాలం తర్వాత మోల్డింగ్ పోసుకుందాం అని నిరీక్షిస్తున్న పరిస్థితుల్లో నిన్న 2-3 గంటల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగరాల గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ముక్కుమ్మడిగా జేసీబీ తీసుకుని వచ్చి దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ముందరున్న బిల్డింగ్ పైన నుంచి ఆ వాటర్ ట్యాంకును గడపారతో పెక్కలిచ్చి కింద దొల్లించడం జరిగింది. అదేవిధంగా ముందర పక్కన చూస్తే ఇంటికున్న మెట్లను కూడా తొలగించడం జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఎవరు కూడా రాత్రిలో 7 గంటల క్రితం మా గ్రామంలో కూడా మీరు ఒకసారి పరిశీలించి చూడండి. 7 గంటల తర్వాత ఈదల్లో ఒక మనిషి కూడా సంచరించే పరిస్థితి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను సుమారు పాటిగా 25 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను చూడలేదు. గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాము. గతంలో 2019 నుంచి 2024 వరకు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాము. అందరినీ మా నాయకుడు అయితే జవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే అందరినీ కలుపుకొని అందరినీ అన్ని పార్టీ వాళ్ళని రాజకీయాలని అందరినీ కలుపుకొని అందరికీ మంచి చేసే ఉద్దేశంతో ఇక్కడ ఈ కాలంలో కూడా ఒక పార్టీకి సంబంధించిన ఇల్లే కాదన్నా అందరికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన మైనార్టీలు అందరికీ కూడా సమానంగా ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి తప్పు కానీ అవినీతి కానీ జరగలేదు. ఒకవేళ ఏదైనా అవినీతి జరుగుంటే అధికారుల ద్వారా మీరు ఎంక్వైరీ చేయండి, అధికారుల సమక్షంలో మీరు చేయండి, నిగ్గుదాల్చండి. మీరు ఏదో అది అవినీతి నిరూపిస్తే మేము దానికి ఎటువంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాను. అగరాల జగనన్న లేఅవుట్లో నిరుపేదలకు ఇచ్చినటువంటి ఇళ్లపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఈ క్రమంలోనే నిరుపేద అయినటువంటి యొక్క రజక కులానికి చెందిన చంద్రమ్మ సంబంధించి రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.